22 మధ్యాహ్నం ఇన్సిడెంట్ అయింది సార్. మా చెల్లికి మారేడుమిల్లిలో ఇన్సిడెంట్ అయింది, ఫ్లడ్స్ వల్ల చిన్న ఇన్సిడెంట్ అయింది. 22 నైట్ అరౌండ్ 8:30 కదా ఇక్కడ తీసుకొచ్చాం. ఆర్ఏసీసీ ఐసీయూ డాక్టర్ చంద్రమౌళి సార్ దగ్గర తీసుకొచ్చాం సార్. సో అప్పుడు క్రిటికల్గా ఎలా ఉండదంటే సెన్స్లెస్తో ఉండేది, ఇంకా హోప్లెస్ లేదు సార్. అసలు ఏం బాగాలేదు, పేషెంట్ కండిషన్ బాగాలేదు. సో సార్ దగ్గర నుండి కేర్ తీసుకొని అంతా బాగానే ఉంది. వెంటనే వెంటిలేటర్ ద్వారా ఆక్సిజన్ పంపించేసి మొత్తం క్లియర్ చేశారు సార్. అరౌండ్ అక్కడికి 48 అవర్స్ తర్వాత ఆ నెక్స్ట్ డేకి కొద్దిగా రిలీఫ్ ఇచ్చింది సార్. ఒక 10% బాగా క్లియర్ అయింది. ఆ నెక్స్ట్ డే అంటే 3rd డేకి వచ్చేసరికి మాట్లాడడం అన్ని లైట్గా కొద్దిగా మాట్లాడడం అంత బాగానే ఉంది. 4th డేకి వెంటిలేటర్ ద్వారా తీసేసారు. 5th డే వెంటిలేటర్ తీసిన తర్వాత 48 అవర్స్ అబ్జర్వేషన్ ఉంచారు సార్. ఐసీయూలోనే ఆర్ఏసీసీ ఐసీయూలోనే వెంటిలేటర్ ద్వారా ఉంచారు చంద్రమౌళి సార్ అని. ఇప్పుడు నిన్న ఈవినింగ్ 3:30 వల్ల మొత్తం క్లియర్ అయింది. స్పెషల్ రూమ్కి షిఫ్ట్ చేసాం నిన్న. ఇప్పుడు అంతా ఓకే, బాగానే ఉన్నాం సార్. అది సార్ బాగానే మాట్లాడుతాం సార్. అంతా మాట్లాడడం అంతా బాగానే ఉంది. హాస్పిటల్ సర్వీస్ బాగానే ఉంది సార్, ప్రాబ్లం లేదు. ఏ ఫోన్ కాల్కైనా రెస్పాండ్ అవ్వడం, సార్ 24 అవర్స్ ఇక్కడ ఉండడం అలా చేస్తున్నాం. అంతా అబ్జర్వేషన్ అంతా బాగానే ఉంది సార్. అలా ఏం ప్రాబ్లం లేదు. మాది టెక్కల్ సార్, మాది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. హాస్పిటల్స్ అన్నీ బాగానే ఉన్నాయి సార్, అలా ప్రాబ్లం ఏం లేదు. ఓకే సార్. నమస్తే అండి, నా పేరు తాటికొండ చంద్రమౌళి. నేను చీఫ్ ఇంటెన్సివిస్ట్ ఆర్ఏసీసీ ఐసీయూ అండి, ఆపోజిట్ హెచ్పి గ్యాస్, దానవాయిపేట, రాజమండ్రి. మన సిహెచ్ హరిణి ప్రియా అనే అమ్మాయి హాస్టల్లో 2nd ఇయర్ MBBS చదువుతుంది. ప్రమాద రీత్యా తనకి మారేడుమిల్లిలో జల ప్రమాదం జరిగింది. అక్కడి నుంచి ఇక్కడికి మా హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. వచ్చేటప్పటికి తను సివియర్ మెటబాలిక్ అండ్ రెస్పిరేటరీ ఎసిడోసిస్తో, ఎక్యూట్ పల్మనరీ ఎడిమా విత్ ARDSతో మన దగ్గర అడ్మిట్ అయ్యారు. కండిషన్ చూసి క్రిటికల్ అని తెలిసి మేము వెంటిలేటర్ మీద పెట్టామండి. ఫస్ట్ రోజు ఆవిడ బీపీ డౌన్ అవడం వల్ల యాంటీబయాటిక్స్ అండ్ వాసోప్రెసర్స్ స్టార్ట్ చేసాము. లంగ్ ప్రొటెక్టివ్ వెంటిలేటర్ స్ట్రాటజీస్ అంటారు, అది ఇచ్చాము. హై పీప్ అండ్ డ్రైవింగ్ ప్రెషర్ గైడ్ వెంటిలేషన్ చేసామండి. 2nd డే గ్రాడ్యువల్గా పీక్ ప్రెజర్స్ అండ్ ప్లాటూ ప్రెజర్స్ అంటారు, అవి మెయింటైన్ అయ్యి అవి తగ్గుతూ వచ్చాయి. సో FIOD రిక్వైర్మెంట్ తగ్గుతూ వచ్చిందండి 2nd డే. దాని తర్వాత గ్రాడ్యువల్గా వెంటిలేటర్ తీసాము. 3rd డే ఆవిడ వెంటిలేటర్ నుంచి బయటికి తీయడం జరిగింది యాంటీబయాటిక్ కవరేజ్తో. మధ్యలో ఆవిడకి ఎక్యూట్ మయోకార్డైటిస్ రావడం జరిగింది, ట్రాపై బేస్డ్గా. ట్రాపై సీరియల్గా తగ్గడం కూడా జరిగింది. సో 4 డేస్ తర్వాత ఆవిడని వార్డుకి షిఫ్ట్ చేసామండి. వార్డుకి షిఫ్ట్ చేసిన తర్వాత 2 డేస్ నుంచి వార్డులో తను బాగా మెయింటైన్ అవుతున్నారు కండిషన్ అంతా కూడా. సో సక్సెస్ఫుల్లీ we removed her from the ventilator and the little one has been saved. So I am thanking my team అండి, my team of cardiologists, Dr. Sharath, Dr. Shakti, physician, and Dr. Ratnakar and Dr. Rajendra Babu, orthopedician. వీళ్ళందరూ మా టీం. I am the chief consultant and primary consultant. Thank you sir. నమస్తే. సో ఈ రకమైన కేసెస్ ఏవైనా మీ దృష్టిలో పడితే కనుక మా దగ్గరికి ఎర్లీ ఇంటర్వెన్షన్ అంటే 1 గంటలోకి తీసుకురాగలిగితే మేము ఏమైనా చేయగలమండి. దానికి మారేడుమిల్లిలో ఉండే లోకల్ ప్రజలకు మేము థ్యాంక్స్ చెప్తున్నాము. ఎందుకంటే వాళ్ళు ఆ టైంకి కరెక్ట్గా థింక్ చేసి ఒక మంచి అడ్వాన్స్డ్ హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తే బాగుంటుందని మన దగ్గర షిఫ్ట్ చేయడం జరిగింది. సో అక్కడ 3:30 జరిగిన తర్వాత 3:30 ఆ ప్రాంతంలో తర్వాత మన దగ్గరికి వచ్చేటప్పటికి 8:30 అయినా సరే మనం దాన్ని వితిన్ స్టిపులేటెడ్ టైంలో ఉండడం వల్ల ఎర్లీగా మనం వైద్యం స్టార్ట్ చేసాం. సో ఇలా ఈ విధంగా ప్రజానికాన్ని తెలియపరిచేది ఏంటంటే ఇలాంటి కేసెస్ ఏమన్నా వస్తే మన దగ్గరికి త్వరగా తీసుకొస్తే వీ కెన్ డెఫినెట్లీ డూ గుడ్ టు ద పేషెంట్స్. వన్స్ అగైన్ ఐ థ్యాంక్ ద పీపుల్ హూ రెఫర్డ్ ద పేషెంట్, మై టీమ్ ఆఫ్ డాక్టర్స్, అండ్ ఆల్సో గాడ్ బ్లెస్ ద లిటిల్ వన్ అండ్ ఆల్సో టు ద పేరెంట్స్. థ్యాంక్ యూ. మొదటి రోజు వాళ్ళు మన దగ్గర నుంచి హయ్యర్ సెంటర్ తీసుకెళ్తానని చెప్పారండి. నేను అట్లీస్ట్ ఇప్పుడు బీపీ సపోర్ట్ అవసరం పడుతుంది కాబట్టి
ఈ టైంలో షిఫ్ట్ చేయడం చాలా డేంజరస్ అండి. ఒకసారి బీపీ స్టెబిలైజ్ అయిన తర్వాత తీసుకెళ్దామని చెప్పాను. సో ఆ రకంగా తీసుకెళ్ళడం వల్ల ప్రాణం కూడా ప్రమాదం ఉందని చెప్పడం వల్ల మనల్ని నమ్మి మన దగ్గర ఉంచారు. సో సక్సెస్ఫుల్గా మనం ఆవిడ వెంటిలేటర్ మీద తీసుకురావడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రుల నమ్మకానికి కూడా నేను ధన్యవాదాలండి. సో ఎవరేం చేసినా ఏం జరిగినా ఆ చిన్నపిల్ల అయితే బ్రతికింది. ఆ విధంగా నేను చాలా ఆనందంగా కూడా ఉన్నాను. వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారండి. ఆ అమ్మాయి ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ డాక్టర్ అండి. ఇంకా చదువుతుంది అమ్మాయి. ఏలూరు రాష్ట్రం మెడికల్ కాలేజ్ అండి. ఎలా ఉంది సార్? బాగుందండి. మేము హాస్పిటల్ స్టార్ట్ చేసి 1 month అవుతుంది. సక్సెస్ఫుల్గా ప్రస్తుతానికి 4 పేషెంట్ వెంటిలేటర్ నుంచి బయటకు తీయడం జరిగింది. ఒక కార్డియాక్ అరెస్ట్ పేషెంట్ కూడా సక్సెస్ఫుల్గా వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చిందండి. సో ఈ రకంగా ప్రజలు నేను చెప్పేది ఏంటంటే, ఏమైనా పేషెంట్ రిఫర్ చేస్తే మాకు కొంచెం టైం ఉండేలా ఒక 1 or 2 hours పంపిస్తే మేము డెఫినెట్లీ బెనిఫిట్ చేయగలం అని నమ్ముతున్నాం. మన హాస్పిటల్లో అన్ని హై అండ్ వెంటిలేటర్స్ ఉన్నాయండి, హై అండ్ మానిటర్స్ ఉన్నాయి, ల్యాబ్స్ అన్నీ కూడా వితిన్ హాస్పిటల్లో జరుగుతాయండి. అల్ట్రాసౌండ్ మెషిన్ మనకు బెడ్ సైడ్ ఉంది. ఏమైనా క్రిటికల్ పేషెంట్స్ ఉంటే డయాలసిస్ అవసరం కూడా పడిన పేషెంట్స్కి కూడా హై అండ్ డయాలసిస్ మెషిన్ విత్ డయాలసిస్ టెక్నీషియన్ మన దగ్గర అవైలబిలిటీ ఉన్నారండి. నమస్తే. ఆ పేషెంట్ డిశ్చార్జ్ చేశారు. చెప్పాను చేంజ్ చేసుకుని బాగుందని తగ్గి బాగాలేదండి కాల్ చెప్పమ్మా స్ట్రైట్గా పెట్టు. షుగర్ తగ్గింది బాగా ఉంది. సరేనా? 250 వచ్చింది, 600 ఉండేది.